లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూలై మాసంలో 18వ తేదీన మీకు జరగబోయేది తెలిస్తే తప్పకుండా షాక్ అయిపోతారు. ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక నిజం తెలుస్తుంది. ఏమిటి ఆ నిజం? ఏం జరగబోతుంది? ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక నిజం మిమ్మల్ని వెంటాడుతుంది, వేధిస్తుంది. మీరు వినే వరకు కూడా ఈ యొక్క నిజం తెలియచేసే పరిస్థితి కలుగుతుంది. ప్రశాంతంగా పడుకోరు అంటే నమ్మగలరా? అవునండి, నిజమే. మీరు వింటుంది ఒక నిజము. ఈ నిజాన్ని ఒకరు తెలియబోతున్నారు, తెలియచేయబోతున్నారు. ఆ నిజం మీ వెంట పడుతుంది. తెలియాలి అంటూ వారు వెంట పడుతున్నారు. ఏం జరగబోతుందో వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఏదైనా సాధించాలంటూ ఎక్కువ తపన ఉంటుంది వీరికి. సమయ పాలనకు, ఆరోగ్యానికి, క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పాటుపడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. చాలా కాలం క్రితంగా మీ యొక్క లైఫ్ లో ఒక అన్య స్త్రీ కారణంగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఏ వ్యక్తి రూపంలో అయినా ఈ స్త్రీ ఉండొచ్చు. ఈ స్త్రీ మాత్రం మీకు ఒక సమస్య ఎదురయ్యేలా చేస్తుంది. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, సన్నిహితులకు కావచ్చు, తెలియని ఒక అంశము. ఆ స్త్రీ మీ యొక్క లైఫ్ లో నుంచి చాలా దూరమే వెళ్లిపోయింది. కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యా ఈ యొక్క నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కానవస్తుంది. ఆ వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ, వేరే వ్యక్తులు మీకు ఈ విషయాన్ని గుర్తు చేయడం కానీ, ఈ యొక్క సంఘటనకు సంబంధించిన వివరాల గురించి తెలిసిన వ్యక్తులు మీకు తారసపడడం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ నిజం వెంటాడబోతుంది. ఈ నిజం వెంటాడడమే కాకుండా బట్టబయలు చేసేంత వరకు కూడా ఎదుటి వారు నిద్రపోరు. ఈ విషయం మీ మనసులో పదే పదే తొలిచేస్తుంటుంది. నిజం ఒకరి రీత్యా మీ వారికి తెలిసే కంటే కూడా మీ నోటి ద్వారా మీ యొక్క ఇంట్లో తెలియడం ఉత్తమమని మీరు అనుకుంటారు. ఇది ఒక సూచనగా తీసుకోండి. ఎప్పుడైనా జరిగిన సంఘటన మనం చెప్పే విధానంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ బయటవారు చెప్పే విధానంలో చెడే అధికం ఉంటుంది. ఇందువల్ల మీ యొక్క బంధాలు పలుచన పడే అవకాశం ఉంటుంది. వారు జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు. జరగని దాన్ని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెప్తే ముందుగా మానవ నైజం ఏమిటంటే జరిగిందేమో అన్నట్లు ఆలోచిస్తారు. తర్వాత మీ గురించి తెలిసిన వారు మాత్రం జరగదు అన్నట్లు ఆలోచిస్తారు. కావున మీ వారికి మీరే తెలియచేయండి. లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వారు ఎప్పుడు చెప్పేస్తారు, ఎలా వీరికి తెలిసిపోతుంది, ఎప్పుడు తెలుస్తుంది అన్నట్లుగా గుండె చేతిలో పట్టుకుని మీరు ఉండాల్సి ఉంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ సంఘటన, అటువంటి నిజం ఈ రోజు మాత్రం తప్పక వెంటాడుతుంది. దినఫలాల ప్రకారం ఇలా కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఈ రోజున సక్సెస్ బాటలోకి వస్తుంది. ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు కనిపిస్తుంది. అయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో
కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య ప్రయత్నం చేసిన వారు ఫలితం కోసం ఎదురు చూస్తుంటే ఒక బిగ్ అప్డేట్ న్యూస్ చేరుకోబోతుంది. ఆ యొక్క న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. అలాగే బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక ఆందోళన కలిగించే వార్తను మీరు వినబోతున్నారు. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా నిలిపివేసిన ఒక పని కూడా తిరిగి ఈ రోజే పూర్తి చేయగలుగుతారు. ఇదంతా దైవేచ్ఛ. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.